చాలా మందికి హైందవ ధర్మం ఏంటిది, హిందూ ధర్మం ఏమిటి అనే కన్ఫ్యూజన్ చాలా మందికి ఉంది. ఇవాళ ఈ కన్ఫ్యూజన్ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా మందికి ఇవాళ క్రైస్తవుల ఇస్లాంల మతంలో తీసుకున్న వాళ్ళంతా కూడా ఒకప్పుడు ఆది హిందువులే, వాళ్ళు హైందవులు కాదు. హైందవ ధర్మం వేరు, హిందూ ధర్మం వేరు. ఆర్య బ్రాహ్మణులు సృష్టించింది హైందవ ధర్మము. మీరు చిన్నజీయర్ స్వామిని అడగండి, చిన్నజీయర్ స్వామి మేము హిందువులం కాదు, మేము హైందవులం అని చెప్తాడు. ఈ దేశంలో ఉన్న ప్రతి బ్రాహ్మణుడు అడగండి, మేము హిందువులం కాదు హైందవులం అని చెప్తాడు. మాది హైందవ ధర్మం అని చెప్తారు. ఏ ఆర్య విదేశీయులైతే ఈ దేశంలోకి వచ్చారో వారి డిఎన్ఏ విదేశీ డిఎన్ఏ, ఈ దేశ డిఎన్ఏ కాదు. ఈ దేశంలో ఉన్న ఉత్తరాది ఆర్య బ్రాహ్మణుల డిఎన్ఏ ఈ దేశంలో ఉన్న ఈ దక్షిణాది ప్రాంతంలో ఉన్న బ్రాహ్మణులతో సమానం కాదు, బహుజనులతో అసలే కాదు. ఎందుకంటే బహుజనులు, ఈ దేశంలోని బహుజనులు కానీ దక్షిణాదిలో బ్రాహ్మణులు కానీ ముఖ్యంగా ఎవరైతే ఈ పిశ్వా బ్రాహ్మణ వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఉత్తరాది డిఎన్ఏకి సంబంధించిన ఆర్యులు మాత్రమే. ఈ దక్షిణాదిలో ఉన్న పిశ్వా బ్రాహ్మణులు మాత్రమే, వాళ్ళు మాత్రమే చిత్పవన్ బ్రాహ్మణులు మాత్రమే, పిశ్వా బ్రాహ్మణులు మాత్రమే ఆర్య సంతతికి చెందిన డిఎన్ఏకి చెందిన వాళ్ళు మాత్రమే ఉత్తరాది బ్రాహ్మణులు. మిగతా వాళ్ళు ఎవరు కూడా కాదు, చిత్పవన్ బ్రాహ్మణులు కాకుండా. అట్లాగే ఇవాళ ఏ బ్రాహ్మణులు అయితే పిశ్వా బ్రాహ్మణులు తప్ప మిగతా వాళ్ళంతా కూడా బ్రాహ్మణులు ఎవరు కూడా వాళ్ళు ద్రావిడులు, ఆర్యులు కాదు. సో కాబట్టి ఇవాళ ఆర్యులు ఎవరైతే విదేశాల నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారో ఈ విదేశీ సంతతికి చెందిన వాళ్ళ ఆర్య బ్రాహ్మణ సంతతి, వాళ్ళ డిఎన్ఏ వేరు, వాళ్ళ మతం వేరు. వాళ్ళ మతం పేరే హైందవ మతము, అదే బ్రాహ్మణ మతము. అదే వర్ణ వ్యవస్థను క్రియేట్ చేసింది, అదే కుల వ్యవస్థను క్రియేట్ చేసింది, అదే అంటరానితనాన్ని ఇవాళ ఈ దేశంలో ప్రవేశపెట్టింది. దాన్నే ఇవాళ మనం మనుధర్మం కూడా అంటున్నాము, మన రూపంలో మన ధర్మం కూడా అంటున్నాము. కానీ ఈ దేశంలో హిందుత్వం కూడా ఉంది, దాన్ని మనం ఆది హిందుత్వం అంటాం. సింధు నది పరివాహక ప్రాంతం నుండి పుట్టిన నాగరికత ఉందో ఆ నాగరికతలో ఆ సింధు అని మొఘల్స్కి ఇస్లామిక్ రాజ్యాలకి పలకరాక హిందూ అని పలికారు వాళ్ళంతా. ఈ హిందూ పలకడం కావాలి, సింధు కాస్త హిందూ అయింది. అంటే ఏ నది పరివాహక ప్రాంతం, సింధు నది పరివాహక ప్రాంత ప్రజలు మన జీవన విధానంలో వర్ణ వ్యవస్థ లేదు, కుల వ్యవస్థ లేదు, అంటరానితనం అసలే లేదు. ఈ సింధు నాగరికత ఇది హరప్ప, సింధు హరప్ప. హర అంటే శివుడు, అప్ప అంటే తండ్రి, అంటే శివుడు తండ్రి లాంటి సంస్కృతి మనది. అంటే శివుడు అంటే ప్రకృతి, ప్రకృతి అంటే శివుని యొక్క మెడలో పాములు, నీరు, గంగా, పార్వతి వీళ్ళంతా ఏంటంటే ప్రకృతికి నిదర్శనం. ఈ ప్రకృతి దేవుడైన శివుడు, ఈ ప్రకృతి ఆరాధకుడైన శివుడు, ఆయన సంస్కృతి ఆ శైవ సంస్కృతి, పశు సంస్కృతి, పశుపోషణతో జీవించే సంస్కృతి. ఆ సంస్కృతిలో అమ్మ సంస్కృతి, తల్లికి చాలా గొప్ప విలువ ఇచ్చింది. అందుకే శివుడు స్త్రీకి భాగాన్ని ఇచ్చాడు.